మిత్రమా, దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. మన పెద్దల సంపాదన మనకు కలిసొస్తే అది భోగం. మన సంపాదన మనకు ఉపయోగపడితే అది యోగం. మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే అదే పెద్ద రోగం. గుర్తుంచుకో. మిత్రమా, పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మిత్రమా, విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్న తల్లిదండ్రులను మర్చిపోకు. ధనం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక నీకు సహాయపడిన వారిని అస్సలు మర్చిపోకు మిత్రమా. గుర్తుంచుకో. మౌనాన్ని మించిన సమాధానం, ధైర్యాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన గుణం ఏమీ లేవు ఈ ప్రపంచంలో. మిత్రమా, మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చెయ్యక మౌనంగా ధ్యానం చెయ్యండి. మిత్రమా, అనుక్షణం ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఈ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించేదానికంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో ఉత్తమం. గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మన తప్పే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు, మనిషి ఆలోచనలు మాత్రమే. గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, డబ్బుందని ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే ఉదయం దాకా పుష్పాలకు కూడా తెలియదు గుడికో సమాధికా అని.